ప్రైజ్ ది లార్డ్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఎలా ఉన్నారు? బాగున్నారా? మానవుని జీవితం ఎంతో కృతజ్ఞతతో ఉండాలి. ఈరోజు మనం సజీవులుగా ఉన్నాము అని అంటే దేవుని యొక్క కృప కనికరాన్ని బట్టి. దేవుడి నుంచి మనం దూరం అవుతామేమో కానీ దేవుడు ఎన్నడూ మన నుంచి దూరం కాదు. దేవుడు కోరుకునేది ఏంటిదో తెలుసా? తెలుసుకోవాలని ఆశ ఉందా? అయితే ప్రార్థనలో పాల్గొనండి. ఈ వాక్యాన్ని మీరు వినండి. ముందుగా ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, జీవం కలిగిన మా దేవ, జీవాధిపతి, సర్వాధికారి అయిన దేవ, ఎంతైనా నమ్మదగిన దేవుడుగా మా జీవితాల్లో ఉన్నందుకు ఎంతో వందనాలు. ఈ వాక్యాన్ని నేను బోధించబోతుండగా నాతో మాట్లాడండి, నా ద్వారా మాట్లాడి మీరు మహిమ పొందుకోమని నేను వేడుకుంటున్నాను తండ్రి. యేసు అనుచల పరిచర్యకు అనేక బిడ్డలు వారి ప్రార్థన అవసరతలు పంపించారు. వీటన్నిటిని మీ పాదాల దగ్గరికి తీసుకొని వస్తున్నాం తండ్రి. వీటిలో ప్రాముఖ్యంగా సత్యపండు గారు ప్రభా, వారికి ఉన్న అనారోగ్యాల నుంచి విడుదల కొరకై, జీవరత్నం గారు నీ సర్జరీ అయ్యింది ప్రభా, సంపూర్ణ స్వస్థత కొరకై, సోమేశ్వరి గారి వివాహం కొరకై, ప్రవీణ్ కుమార్ గారి వివాహం కొరకై మేము ప్రార్థిస్తున్నాం. ఎలిజబెత్ రాణి జోసెఫ్ గారి సొంత గృహం కొరకే ప్రభా, దేవకరుణ మరియు డేవిడ్ గారు నీ పెయిన్ కోర్టు కేసు ఉంది, హౌస్ది, అది వీరికి న్యాయం జరుగులాగున. సుచరిత అఖిల్ గర్భఫలం కొరకే, వందన శేఖర్ గారు ఆరోగ్యం కొరకే, శామ్యుల్ గారు ఉద్యోగం కొరకే మేము ప్రార్థిస్తున్నాం. వీరే కాకుండా ఈ వాక్యాన్ని ఎవరైతే వింటున్నారో వారి ప్రార్థన అవసరతల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. అదేవిధంగా హాస్పిటల్స్లో ఐసీయూలో ఉన్న సీరియస్ కండిషన్స్లో ఉన్న ప్రతి బిడ్డ కొరకే ప్రార్థిస్తున్నాం తండ్రి. కాంతమణి గారు సంపూర్ణ స్వస్థత కొరకే, రిచి సంపూర్ణ స్వస్థత కొరకే ప్రభా, సంధ్యమ్మ కుమార్తె సంపూర్ణ స్వస్థత కొరకే ప్రార్థిస్తున్నాం. ప్రమీల ఆంటీ గారు సుప్రీత్ కొరకే మేము ప్రార్థిస్తున్నాం. షారోన్ ఆంటీ గారు, జయప్రసాద్ అంకుల్ గారి కొరకే ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగిన మా దేవ, ఎంతైనా నమ్మదగిన గొప్ప దేవుడుగా మా జీవితాల్లో ఉన్నందుకు మీకు స్తుతులు స్తోత్రాలు. ఈరోజు ప్రభు కోట్లాది ప్రజలు ఈ రక్షణ సువార్త వినగలుగుతున్నారు. వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసు అనుచరుల పరిచయం ప్రోత్సహిస్తూ బలపరుస్తూ మాకు ఒక అండగా ఉంటున్న మా ప్రియులు, మా ఆప్తులు, మా తల్లిదండ్రులు సమానులైన మిస్టర్ అండ్ మిస్సెస్ ప్రభాకర్ అంకుల్ గారు, ప్రసన్న ఆంటీ గారి కొరకే మేము ప్రార్థిస్తున్నాం. ప్రాముఖ్యంగా వారిద్దరు బిడ్డల్ని, కుమార్తె కుటుంబాన్ని మీరు దీవించండి. అక్షయ్ మంచి భవిష్యత్తు కొరకే, వివాహం కొరకే కూడా మేము ప్రార్థిస్తున్నాం. ఈ కుటుంబాన్ని నిండుగా దీవించి ఆశీర్వదించి బలపరిచి నడిపించమని మేము బ్రతిమలాడుతున్నాం తండ్రి. ప్రభువా, మీరు ప్రేరేపించారు. మీ ప్రేరేపణకి స్పందించి ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయడం ద్వారా ఒక్కాత్మైన రక్షణ పొందే అవకాశాన్ని దయచేశారు ప్రభువా. ఈ కుటుంబానికి ఈరోజు రక్షణ తీర్మానం తీసుకోబోతున్న ఈ బిడ్డకి, ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డకి తండ్రి మీరిస్తున్న వాగ్దానం, ఆయన తనకు ప్రతిష్ట జనముగా నిన్ను స్థాపించును. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 9వ వచనం. దేవుడిస్తున్న ఆజ్ఞ, నీవు హితబోధకు అనుకూలమైన సంగతులను బోధించుము. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. తండ్రి ఆజ్ఞానుసారంగా మేము జీవించే అనుభవంలోకి మీ ప్రతిష్ట జనములుగా మమ్మల్ని ఏర్పరచుకోమని మేము బ్రతిమలాడుతున్నాం తండ్రి. ఈ వాక్యాన్ని వినబోతున్న ప్రతి బిడ్డతోని, ఈ వాక్యం విని రక్షణ పొందబోతున్న ప్రతి బిడ్డతోని మీరు మాట్లాడి నడిపించి దీవించమని, బోధించబోతున్న నాతో కూడా మాట్లాడి ప్రతి కుటుంబము రక్షింపబడలాగున, ప్రతి వ్యక్తిగత జీవితం రక్షింపబడలాగా సహాయపడమని యేసు నామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థనలో నాతో పాటు ఆమెన్ చెప్పిన ప్రతి బిడ్డని దేవుడు నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఎలా ఉన్నారు? బాగున్నారు? మానవుని జీవితంలో కృతజ్ఞత లేని జీవితాలు కదా. ప్రాముఖ్యంగా నేను ఈ రోజుల్లో గమనించేది, తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞత లేని జీవితాలు జీవించేవారు చాలామంది ఉన్నారు. దేవుడి పట్ల అతి ముఖ్యమైనది, దేవుడి పట్ల కృతజ్ఞత లేకుండా జీవించేవారు అనేక. కృతజ్ఞత లేని జీవితాలు జీవించడాన్ని బట్టి ఎవ్వరు నష్టపోరు, మనమే నష్టపోతాం. ఎందుకనగా ఎప్పుడైతే వీఆర్ గ్రేట్ఫుల్ ఫర్ వాట్ గాడ్ హ్యాస్ డన్, వీ విల్ బి బ్లెస్డ్, మనం ఆశీర్వదింపబడతాం. కానీ మనం ఎప్పుడైతే ఆ కృతజ్ఞత లేని జీవితాలు, తల్లిదండ్రుల కష్టానికి కానీ, భార్య యొక్క కష్టానికి, భర్త యొక్క త్యాగానికి కృతజ్ఞత లేకుండా, బిడ్డలు పడుతున్న కష్టం, బిడ్డలు మన సాక్ష్యాన్ని కాపాడుతున్నారు, మన జీవితాన్ని, మన పేరుని కాపాడే విధంగా వారు జీవిస్తున్నారు అనే దానికి మనం కృతజ్ఞతగా, ప్రేమగా ఉండకుండా జీవించడాన్ని బట్టి మన చేతులారా మన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాము అనేది మనం గమనించాలి. ఎస్, నేను చెప్పే మాట చాలా మీరు కోపం రావచ్చు కొంతమందికి, కానీ మీరు ఆలోచించండి. ఆర్ వి గ్రేట్ఫుల్? దేని కొరకైతే మనం ప్రార్థించామో దేవుడు అది ఆలకించి అంగీకరించి మనకు అది ఇచ్చినప్పుడు కృతజ్ఞతగా మనం జీవిస్తున్నాం. ఇది వీడియోని చూడండి. ఈ వీడియోలో ఒక బండ వస్తుంది, పెద్ద గుది బండ లాంటిది ఒక బండ వచ్చి ఆ కొండ మించి వచ్చేస్తూ ఉంది. అయితే ఒక వ్యక్తి, ఇది కార్టూనే అనుకోండి, కానీ ఒక వ్యక్తిని మీరు గమనిస్తే త్వరగా వచ్చి ఆ కొండను ఆపుతున్నాడు. కొండను ఆపుతుంటే ఆ బిల్డింగ్లో లేకపోతే ఆ భవనంలో ఉన్నవారు కృతజ్ఞతతో ఉండకుండా
ఆపిన వ్యక్తిపై రాళ్ళేస్తున్నారు. ఆపిన వ్యక్తిపై రాళ్ళేసి జరుగు, నువ్వేంటిది ఈ విధంగా ఆ విధంగా అని తీసి పడేసి మాట్లాడుతుంటే ఆ వ్యక్తి ఏం చేశాడు? కేవలం జరగగా ఆ రాయి అంతా, కొండపై ఉన్న రాయి అంతా ఆ బిల్డింగ్ని నాశనం చేసేసి. ఇలాంటి జీవితాలు ఈరోజు మన జీవితాల్లో కూడా ఉన్నాయి. ప్రాముఖ్యంగా నేను చెప్పే మాట, వచ్చే వారము ఫాదర్స్ డే, ప్రాముఖ్యంగా నేను చెప్పే మాట, తండ్రి పట్ల ఒక కృతజ్ఞత స్వభావం ఎప్పుడు ఉండదు. తండ్రి గురించి మాట్లాడేది కూడా ఎక్కువ ఉండదు. అంత నా తల్లి బట్టే. తల్లి చాలా గొప్పది. తల్లిలు, ప్రతి తల్లి ఎంతో గొప్పది. తండ్రులు కూడా, నేను చెప్పే ఈ అధ్యాయము యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో నేను చెప్పే మాటను మీరు గమనిస్తే, తల్లి ఎంతగా నిన్ను నన్ను ప్రేమిస్తుందో ఆ తండ్రి కూడా అంతే ప్రేమిస్తారు మన జీవితాన్ని. ఆయన మనల్ని సొత్తుగా భావిస్తారు. కాబట్టి మనం నదుల లాంటి పరిస్థితుల్లో ఉన్న, సముద్రం లాంటి పరిస్థితుల్లో, జ్వాలలో కాలిపోయే పరిస్థితుల్లో ఉన్నప్పుడు మన తండ్రి మన తోడుంటారు. ఎప్పుడు కూడా వదిలేరు. కఠినంగా ఉంటుండొచ్చు, డిసిప్లిన్ చేస్తుండొచ్చు మన జీవితాలు, కానీ ఏ తండ్రి కూడా బిడ్డల పట్ల ఉన్న ప్రేమలో ఎన్నడూ కూడా నటించరు. భార్య అయినా నటిస్తుందేమో, భర్త అయినా నటిస్తాడేమో, బిడ్డలైనా నటిస్తారేమో, కానీ తల్లిదండ్రులు ఎన్నడూ కూడా నటించరు అనేది మనం గమనించాలి. కానీ ఆ ప్రేమకు కూడా ఈ కార్టూన్లో ఉన్నట్టే వారిని తిడుతుంటాం, వారిని మనము దూరం చేసుకునే విధంగా ఉండి, వారిని మానసికంగా బాధ పెట్టేసి, అరిసేసి, ఇసురేసుకొని, చిరాకు పడిపోయి ఇవన్నీ చేస్తే ఎప్పుడైతే వారి నీడ మనపై లేకుండా ఉంటుందో, నేను చెప్పే మాట చాలా జాగ్రత్త, ఎప్పుడైతే వారి నీడ, తల్లిదండ్రుల నీడ మనపై లేకుండా ఉంటుందో, ఆశీర్వాదాలు లేకుండా నష్టపోయే జీవితాన్ని మనం జీవిస్తామనేది గ్రహించాలి. కాబట్టి ఎప్పుడు కూడా దేవుడు ఎందుకు కృతజ్ఞత, తల్లిదండ్రులు ఎందుకు కృతజ్ఞత, మనం ప్రార్థించిన తగ్గట్టు ఇచ్చిన భార్యని, భర్తని, బిడ్డలి పట్ల కృతజ్ఞత కలిగి మనం జీవించడం ఎంతో ఆశీర్వాదకరం. అలాంటి ఆశీర్వాదం, అలాంటి కృతజ్ఞత స్వభావం మీ జీవితాల్లో రావాలి అని మీ ప్రియతమ అన్న జోషన్న గారు స్థాపించిన యేసు అనుచరులని ఈ పరిచర్య మీ కొరకు ప్రతిరోజు 4 పూటలు, ప్రతి శనివారం మీ కొరకు మేము ఉపవాసాలు ఉండి ప్రార్థన చేస్తున్నాం. ఎంత గొప్ప అవకాశాన్ని దేవాతి దేవుడు దయచేసినందుకు క్రీస్తు నామమున తండ్రిని దేవుడికి ఎంతో వందనాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. మీరు మరవకండి, కృతజ్ఞతతో జీవించండి. ఈ వీడియోలో ఉన్నట్టు కృతజ్ఞత లేకుండా జీవిస్తే మనము నష్టపోతాం. కృతజ్ఞతతో మనం జీవిస్తే కాపాడబడతాం, రక్షింపబడతాం, విమోచించబడతాం, ఆశీర్వదింపబడతాం. అట్టి ఆశీర్వాదాలు దేవుడు మీ జీవితాల్లో అనుగ్రహించునుగాక. ఆమేన్. మనం హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్లో యెషయా గ్రంథం 43వ అధ్యాయాన్ని ధ్యానిస్తున్నాం. దానికి ముందుగా ఒక పాటను విందాం. చాన్నాళ్ళు జీవిస్తాను అనుకుంటున్నావా? ఇది 3 నాళ్ళ ముచ్చటయే అని తెలుసుకో. ఇన్నాళ్ళు జీవించింది వ్యర్థం తెలుసుకో. ఇన్నాళ్ళు జీవించింది వ్యర్థం తెలుసుకో. ఇంకెన్నాళ్ళు క్రీస్తుకు దూరంగాను ఉంటావు. ఇంకెన్నాళ్ళు క్రీస్తుకు దూరంగాను ఉంటావు. యవ్వనుడా, ఎందాక నీ పయనం? ఈ రంగుల వలయంలో నీవు చిక్కుకున్నావా? విన్నారు కదా. మనము హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్లో యెషయా గ్రంథం 43వ అధ్యాయం 44వ అధ్యాయాన్ని ధ్యానిస్తున్నాం. నేను మొదటి పాయింట్ నేను చెప్పాను, విమోచించే దేవుడు. ఆయన మన విమోచనకర్త. హీ రిడీమ్డ్ us. ఆయన మనల్ని విమోచించిన దేవుడు అని ఫస్ట్ పాయింట్ మనం ధ్యానించాం. ఈరోజు రెండో పాయింట్ మనం ధ్యానించబోయేది విట్నెసెస్. సాక్షులుగా మనం జీవించాలి. 8వ వచనం నుంచి 13వ వచనం వరకు మనం గమనించాలి. సాక్షులుగా అనే మాట, విట్నెసెస్ అనే మాట ఎంతో బాధ్యతతో కూడిన మాట. ఎందుకనంటే ఇట్ ఈస్ ఎ వర్డ్ విచ్ హ్యాస్ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. ఎందుకనగా
మన జీవితాల్లో మన జీవితాన్ని చూసి ప్రేరేపింపబడేవారు, మన జీవితాల్లో దేవుడు చేసిన కార్యాన్ని బట్టి దేవుడిని నమ్ముకునేవారు, దేవుడు మనపై చూపెట్టిన కృపా కనికరాన్ని బట్టి మన జీవితంలో కలిగిన మార్పును బట్టి ఇతరులు మారే అవకాశం ఉంది. కానీ సాక్షులు అనగానే మన జీవితాల్లో మానవ దృక్పథంలో చూస్తే చాలా కష్టంగా కనపడుతుంది కదా. నోటికి ఎంత వస్తే అన్ని సాక్ష్యాలు చెప్పేయడం ఈజీనే, కానీ క్రియల రూపంలో చూపెట్టడం చాలా కష్టమైనది. కానీ దేవుడు అంటున్న మాట, మన జీవితాల్లో మనం ఒక సాక్షులుగా మనం జీవించాలి. వీ హ్యావ్ టు బీ ఏ విట్నెసెస్ అనే మాట మనం గమనించాలి. నేను ఈ మాట, ఈ అధ్యాయాన్ని నేను ధ్యానించి రాసేటప్పుడు నేను ఆలోచించి గమనించింది ఏంటిదనగా, ఫాదర్స్ డేకి సందర్భంగా ఆ వాక్యం ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఎందుకనగా తండ్రి పితృదినోత్సవం రోజు మీరు గమనిస్తే ఆ తండ్రి మనల్ని విమోచించే తండ్రి. ఎందుకనగా ఆయన మనల్ని సృజించిన దేవుడు, ఆయన మనల్ని రక్షించే దేవుడుగా ఉన్నారు. సేమ్ థింగ్ మన జీవితంలో భూ సంబంధంగా ఉన్న తండ్రులు కూడా మీరు గమనిస్తే ఆయన మనల్ని పేరు పెట్టి పిలుస్తారు, ఆయన మనల్ని సొత్తుగా చూసే దేవుడు. మనం ఆయనకి ఎంతో ప్రియులము, మనల్ని ప్రేమించే దేవుడు తండ్రి కదా. తండ్రుల ప్రేమను అర్థం చేసుకోవాలంటే చాలా కష్టమైనది. వాళ్ళ ప్రేమ మనకి ఎంతో కఠినంగా, మనకు అయిష్టంగా ఉంటుంది. కానీ వారు మనల్ని ఎంతగా ప్రేమిస్తారు అని అంటే ఆ ప్రేమ వర్ణాతీతం. కానీ మన జీవితాల్లో గ్రహించవలసింది, వాళ్ళు కోరుకునేది ప్రతి తండ్రి, భూ సంబంధమైన తండ్రి అయినా పరలోకంలో ఉన్న తండ్రి అయినా కోరుకునేది ఏంటిది తెలుసా? మనం ఒక సాక్ష్యం కలిగిన జీవితాన్ని జీవించాలని కోరుకుంటారు. మన జీవితాల్లో ఒక మంచి పేరు కలిగి ఉండాలి. మనము మాటలకే పరిమితం కాకుండా క్రియలలో మనం జీవితాల్లో కలిగి ఉండాలని వారు కోరుకుంటుంటారు. మీరు గమనించండి, ఒక కంప్యూటర్లో ఏదైనా మిస్టేక్ అయ్యింది, లేకపోతే ఏదైనా పేజ్ పోయింది అనుకోండి, వీ కెన్ అండూ ద థింగ్స్. Ctrl+Z వచ్చేసామంటే అన్నీ తిరిగి వచ్చేస్తుంటాయి. కానీ జీవితంలో ఆ విధంగా ఉండదు. జీవితంలో, మానవుని జీవితంలో ఆ విధంగా ఉండదు. ఒక్కసారి ఏదైనా మాట మాట్లాడినా, ఒక్కసారి ఏదైనా తప్పు చేసినా, ఒక్కసారి ఏదైనా పాపం చేసినా మన జీవితాల్లో మనము అండూ చేసుకోలేం, అనగా తిరిగి అవన్నీ తీసుకొని రాలేం. కానీ నేను చెప్పే మాట, దేవుడు ఆయన కృపలో, ఆయన కనికరంలో, ఆయన మనల్ని సొత్తుగా చూసి, ప్రియులుగా చూసి మనల్ని ప్రేమించే దేవుడు. మన జీవితాల్లో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా తిరిగి రాయగలిగిన దేవుడు. నేను చెప్పే మాట మీరు చాలా జాగ్రత్తగా, మనల్ని తిరిగి రాయగలిగిన, హీ కెన్ రీరైట్ ద స్టోరీ. తిరిగి మన జీవితాన్ని రాయగలిగిన దేవుడు, మన జీవితాన్ని మార్చగలిగిన దేవుడు, మన తలరాతని, వాడుక భాష లోకరితంగా మనం చెప్తే మన తలరాతని మార్చగలిగిన దేవుడు, మన జీవం కలిగిన దేవుడు అనేది మనం గ్రహించాలి. ఎందుకనే మాట చెప్తే మీరు ఆలోచించండి, నేను చెప్పే మాట మీరు ఆలోచించండి. రాహాబు ఒక వేశ్య. కొన్ని రోజుల తర్వాత తన జీవితంలో మీరు గమనిస్తే క్రీస్తు వంశావళిలో స్థానం సంపాదించుకుంది. వేశ్య, పాపపు వేశ్య నుంచి పరిశుద్ధ స్త్రీగా దేవుడు మార్చారు, తన జీవితాన్ని మార్చేశారు. రూతు ఒక విధవరాలు, పొలంలో పని చేసుకుంటుంది. కొన్ని రోజుల తర్వాత ఆ పొలానికి తను ఒక అధిపతిగా అయ్యే పరిస్థితి. అంటే గాడ్ కెన్ చేంజ్ ఎనీథింగ్. యోసేపు అనే వ్యక్తి బానిసగా ఉన్నాడు, కొన్ని రోజుల తర్వాత ఆ దేశానికి ప్రధానమంత్రిగా అయ్యాడు. గాడ్ కెన్ అంటూ మన జీవితంలో కష్టాలు, శ్రమలు, అనారోగ్యాలు, భేదాభిప్రాయాలు, మనస్పర్ధలు, ఇవన్నిటినీ, మన జీవితంలో చేసిన తప్పులన్నింటినీ క్షమించి నూతనమైన జీవితాన్ని మనకి ఇవ్వగలిగిన దేవుడు. అలాంటి దేవుడు మన జీవితాల్లో ఉన్నప్పుడు ఒక కంప్యూటర్లో చేసిన తప్పు అండూ చేయవచ్చు, కానీ మానవుని జీవితంలో వ్యక్తిగతంగా మనము ఏమి చేయలేము, కానీ దేవుడు మాత్రం గొప్ప కార్యాలు చేయగలుగుతాడు. ఆ దేవుడు మన జీవితాల్లో ఉండగా ఆ దేవుడు అంటున్న మాట మన జీవితాల్లో ఏంటిది అనగా, యెషయా గ్రంథం 43వ అధ్యాయం 10వ వచనం, మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయనని గ్రహించినట్లు మీరును నేను ఏర్పరచుకొనిన నా సేవకుడును నాకు సాక్షులు. నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు, నా తరువాత ఏ దేవుడు ఉండడు. అనగా మనము సాక్షులుగా ఉండాలి. అంత గొప్ప దేవుడు మన జీవితాన్ని, మన చరిత్రని, మన జీవితాన్ని అన్ని మార్చగలిగిన దేవుడు ఉన్నప్పుడు మనం ఆయనకు సాక్షులుగా ఉండాలి. మానవుడిగా మనం చేసే పని చెప్పండి, అలవాట్లు మానేస్తాం, నాన్ వెజ్ మానేస్తాం, లేకపోతే జుట్టు అర్పించేస్తాము, లేకపోతే ఫలానా చేస్తాం. కానీ ఎప్పుడైనా విన్నారా మీరు? ఎక్కడైనా మీరు విన్నారా? మనిషి దేవుడి కోసం చేస్తాం, ఎన్నో విన్నాం మనం. నేను చెప్పే మాట, మనిషి దేవుడి కోసం మెడిటేషన్లు చేయొచ్చు, లేకపోతే చెప్పులు లేకుండా తిరగవచ్చు, లేకపోతే చల్లనీళ్ళతో స్నానం చేయొచ్చు, కొండలు ఎక్కొచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ
దేవుడు మనిషి కోసము తన ప్రాణాన్ని త్యాగం చేయడం ఎప్పుడైనా విన్నారా? మీరు ఆలోచించారు, ఎప్పుడైనా విన్నారా? దేవుడు మనిషి కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసి, ఏ మనిషినైతే దేవుడు సొత్తుగా భావిస్తారు, ఏ మనిషి కోసమైతే దేవుడి లోకంలోకి వచ్చారో, ఏ మనిషినైతే దేవుడు ప్రియుడుగా ప్రేమించారో ఆ మనిషి కోసము గ్రహించకపోయినా, చెవిన పెట్టుకోకపోయినా, మనసున పెట్టుకోకపోయినా ఆ దేవుడు అలాంటి మనిషి కొరకు నువ్వు నా సొత్తువి, నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పిన దేవుడు ఈ లోకంలోకి వచ్చి మనిషి కొరకు త్యాగం చేయాలి అంటే విన్నారా? మునుపుటికి ఇంకెన్నడు కూడా మీరు వినరు కూడా. యేసు ప్రభువారు అంత గొప్ప దేవుడు అనేది మనం గ్రహించాలి. ఈరోజు నీ జీవితాన్ని మార్చగలిగిన దేవుడు, నీ పాపాల్ని క్షమించి నిన్ను పరిశుద్ధంగా చేయగలిగిన దేవుడు, రాహాబ్ని, రూతు జీవితాన్ని, యోసేపు గారి జీవితాన్ని, గిద్యోన్ గారి జీవితాన్ని మార్చగలిగిన దేవుడు, నిరాకరించిన పేతురు జీవితాన్ని మార్చగలిగిన దేవుడు, మత ఉన్మాదిగా జీవించే పౌలు గారి జీవితాన్ని మార్చగలిగిన దేవుడు. అలాంటి దేవుడు నీకు దేవుడుగా ఉన్నప్పుడు దేవుడు కోరుకునేది, ప్రతి తండ్రి కోరుకునేది సాక్షులుగా జీవించాలి. సాక్షులు అంటే చెప్పమ్మా, సాక్షి అంటే చెప్పండి. సజీవులుగా టెస్ట్ మనీలు ఇవ్వడం కాదు, బ్రతుకులు. సాక్షులు అంటే ఏంటిదనగా, ఏదైనా సంఘటన జరిగింది అనుకోండి, ఏదైనా జరిగితే ప్యాసివ్ అబ్జర్వర్గా, లేకపోతే అక్కడ చూసి నిలబడి అది జరిగిందండి, చూశానండి అనే చెప్పడమే కాదు. సాక్షులు అనగా చెప్పడంతో పాటు జీవించడం ఎంతో ప్రాముఖ్యమైనది. ఈరోజు నేను చెప్పే మాట మీరు గమనిస్తే, వీఆర్ ఆల్ విట్నెసెస్ టు అవర్ ఫాదర్ అండ్ మదర్స్ లవ్. మనం ఒక సాక్షులు, మన తల్లిదండ్రుల యొక్క త్యాగానికి, కష్టానికి, ప్రేమకి, వారు పడ్డ ప్రతిదానికి మనం ఒక సాక్షులం. వారు ఎంత కష్టపడ్డారు, ఎంత త్యాగం చేశారు, ఎంత శ్రమించారు, వారు ఏ రీతిలో మన జీవితాల్లో వారు అనుభవించని మనం అనుభవించేటట్టు మనకు అన్నీ ఇచ్చారు అనే దానికి మనం సాక్షులం. కానీ జీవితంలో చూపెడుతున్నామా? సాక్షులుగానే బ్రతుకుతున్నామా? అది భర్త విషయంలో అయినా, భార్య విషయంలో. ఎంతమంది భార్యాభర్తల విషయాలలో మీరు గమనిస్తే గయ్యాలి గంపైన భార్యలు ఉంటారు, మాట వినని భార్యలు ఉంటారు, దుబారా ఖర్చులు చేసే భార్యలు ఉంటారు, భర్తకు తెలియకుండా అక్రమ సంబంధాలు పెట్టుకునే భార్యలు ఉంటారు. అని నీ భార్య విశ్వాసంగా ఉంటే, తమ్ముడు నీ భార్య విశ్వాసంగా ఉంటే, ఆ విశ్వాసానికి ఒక సాక్షిగా నువ్వు ఉన్నప్పుడు నువ్వు తిరిగి ఏమిస్తున్నావు? అక్కయ్య, చెల్లెమ్మ, నువ్వు కూడా గ్రహించాలి. ఎంతమంది భర్తలు తాగుబోతలు లేరు, ఎంతమంది భర్తలు ఆఫీసులలో అక్రమ సంబంధాలు పెట్టుకునేవారు, ఎంతమంది భర్తలు ఇంట్లో భార్యలను కొట్టేవారు, డబ్బుల కోసం పీడించేవారు, ఒక శారీరక వస్తువుగా వాడుకొని వదిలేసే భర్తలు ఎంతమంది లేరు. కానీ నువ్వు ఒక సాక్షివి నీ భర్త ప్రేమకి, నువ్వు ఒక సాక్షివి నీ భర్త యొక్క మంచితనానికి, నువ్వు ఒక సాక్షివి నీ భర్త యొక్క ఆత్మీయతకి. నువ్వు తిరిగి ఏమిస్తున్నావు? తమ్ముడు, చెల్లెమ్మ, నువ్వు ఆలోచించండి. తల్లిదండ్రుల విషయంలో కానీ, భార్యాభర్తల విషయంలో కానీ, తోబుట్టుల విషయంలో కానీ, యు ఆర్ విట్నెసెస్. హౌ యు ఆర్ రెసిప్రొకేటింగ్. ఏ విధంగా నువ్వు స్పందిస్తున్నావు ఒక్కసారి మీరు ఆలోచించండి. మన జీవితాల్లో మీరు గమనిస్తే ఈ ఫోటోని చూడండి. మీరు చిన్నగా ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఆ జంతువుకి పాలు తాగిస్తున్నాడు, పెద్దగా అయిపోయింది ఆ జంతువు, సింహముగా మారిపోయింది. ఆ జంతువు పాలు తాగిచ్చిన ఆ వ్యక్తిని ఏం మింగేసే పరిస్థితి వచ్చింది. ఈరోజు మన బ్రతుకులు, మన జీవితాలు కూడా ఆ విధంగానే. వీఆర్ అన్గ్రేట్ఫుల్ పీపుల్. వి విట్నెస్ ఎవ్రీథింగ్. మనం ఒక సాక్షులుగా ఉన్నాం ప్రతిదానికి. ఆ సాక్షులుగా మనం జీవిస్తున్నప్పటికీ ఆర్ వి గ్రేట్ఫుల్? తినటానికి తిండి లేని పరిస్థితుల్లో మనకి సహాయం చేసిన వారు, మన జీవితాల్లో సరైన జీవితం లేనప్పుడు మనకి ఆదుకున్నవారు, మన కష్టాలలో మనకు సహాయం చేసిన వారు, మన శ్రమలలో మన ఆదరణ లేకుండా మన తోడు ఉన్నప్పుడు వారికి మన జీవితాల్లో మనము ఏ విధంగా స్పందిస్తున్నాం అనేది ఒక్కసారి ఆలోచించాలి. దేవుడు ఏమి కోరుకోవట్లేదు. హీస్ టెలింగ్, బీ ఎ విట్నెస్. నాకు ఒక సాక్షులుగా మీరు జీవించండి అని అంటున్నారు. ఆ సాక్షులుగా జీవించడం కేవలం మాటలకి, లేకపోతే ఏదో సినిమాలలో కోర్టులో నిలబడి అవునండి నేను చూశాను ఇది జరిగిందని చెప్పడమే కాకుండా జీవితంలో కనపడే విధంగా జీవించమంటున్నారు దేవుడు. జీవిస్తున్నామా? ఒక్కసారి ప్రశ్నించుకో. మనం కానీ యెషయా గ్రంథం 43వ అధ్యాయం 11-12 వచనాలు ఒకసారి చూద్దాం. నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు. ప్రకటించిన వాడను నేనే, రక్షించువాడను నేనే, దాన్ని గ్రహింపజేసిన వాడను నేనే. ఏ అన్యదేవతయు మీలో నుండి ఉండలేదు. నేనే దేవుడను, మీరే నాకు సాక్షులు. ఇదే యెహోవా వాక్కు. ఇదే యెహోవా వాక్కు. మీరు ఇక్కడ గ్రహించవలసింది, ఆయన మనల్ని ప్రేమించే దేవుడు, ఆయన మనల్ని సొత్తుగా చూసే దేవుడు,
ఆయన మన జీవితాల్లో రక్షించే దేవుడు, ఆయన మనల్ని విమోచించే దేవుడు, ఆయన మనల్ని క్షమించే దేవుడు. ఇది ఎవరు కూడా మార్చలేరు, ఎవరు కూడా దూరం చేయలేరు. ఏది దూరం చేయగలుగుతాయి? మనకై మనం దూరం జరిగితే తప్ప. నేను చెప్పే మాట, మనకై మనం దేవుడు వద్దు అనే, అందుకే బైబిల్లో రాయబడ్డ మాట, పరిశుద్ధాత్మ దేవుణ్ణి దూషించడాన్ని బట్టి దానికి క్షమాపణ ఉండదు అనే మాట. అనగా దేవుడు నువ్వు మారాలి, నీ జీవితాన్ని, వైవాహిక జీవితాన్ని, కుటుంబ జీవితాన్ని, వ్యక్తిగతంగా నీ స్వభావాన్ని, నీ అలవాట్లని, అన్ని నీ తలంపుల ఆలోచనని, ప్రవర్తన అన్నిటిని మార్చుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు వాక్యాల ద్వారా, మనుషుల ద్వారా, ఏదో ఒక పరిస్థితుల ద్వారా నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు మార్చుకోలేదు అనుకో, ఆయన ప్రేమని నువ్వు ఆస్వాదించలేవు. ఆయన కృప, ఆయన కనికరాన్ని, నిన్ను సొత్తుగా చూసే దేవుడు, నువ్వు కాలిపోకుండా చూసే దేవుడు, నదులలో కొట్టుకుపోకుండా చూసే దేవుడు, సముద్రం లాంటి కష్టాలు, నిరీక్షణ లేని సంబంధాలు, పరిస్థితుల్లో నువ్వు మునిగిపోకుండా కాపాడే దేవుడు, నీ పాపంలో నిన్ను క్షమించే దేవుడు. అలాంటి దేవుణ్ణి నువ్వు చేతులారా నువ్వు దూరం చేసుకుంటావు. ఏ మనిషి కూడా దూరం చేయలేడు. ఈరోజు నేను చెప్పే మాట, యు ఆర్ వెరీ ప్రెషస్ తమ్ముడు చెల్లెమ్మ. గాడ్ ఇస్ సేయింగ్, ఐ నో యు బై నేమ్, యు ఆర్ మైన్. నువ్వు నా సొత్తువే అని అంటున్నాడు దేవుడు. నిన్నెవరైనా నా అని చెప్పి దూరం చేస్తుండొచ్చు, నా అని చెప్పి నేను బాధ పెట్టుండొచ్చు, నా అని చెప్పి నేను మోసం చేస్తుండొచ్చు, కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు నా సొత్తువి, యు ఆర్ వెరీ ప్రెషస్, నువ్వు నా ప్రియుడివి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. దేవుడు నిన్ను ప్రేమించే దేవుడుగా ఉన్నాడు. ఈ ప్రేమని ఎవ్వరూ దూరం చేయలేరు. నోబడి కెన్ అండూ ఇట్. కానీ మనిషి, దేవుని ప్రేమిస్తున్నానన్న మనిషి దేవుడిని మోసం చేస్తాడు. నిన్ను ప్రేమిస్తున్నానన్న మనిషి నిన్ను మోసం చేస్తాడు. కానీ దేవుడి నుంచి నిన్నెవ్వరూ వేరు చేయలేదు. ఎందుకనగా రోమాపత్రిక 8వ అధ్యాయం 38, 39 వచనాలు, మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవి అయినను రాబోవునివైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృజింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. ఏవి కూడా మనల్ని దేవుడి నుంచి వేరు చేయలేవు. సేమ్ థింగ్ నేను చెప్పే మాట, యవనస్తులుగా ఉన్నవారు, తమ్ముడు చెల్లెమ్మ అన్నయ్య, నేను చెప్పే మాట, నీ భూ సంబంధమైన తండ్రి నుంచి కూడా ఆ బంధం నుంచి ఎవరు వేరు చేయలేరు. తండ్రి ప్రేమ కఠినంగా ఉండొచ్చు, తండ్రి ప్రేమ కోపంగా కనపడుతుండదు, తండ్రి మన లైఫ్లో ఒక విలన్లాగా కనపడుతుండదు. కానీ భూ సంబంధమైన తండ్రి, ఆ తండ్రి అనే మాట నుంచి ఏది వేరు చేయలేదు. అతి ముఖ్యమైనది ఆ దేవుడి యొక్క ప్రేమ నుంచి నిన్ను ఏది కూడా వేరు చేయలేదు. ఈరోజు నేను చెప్పే మాట ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోండి, ఆయన నిన్ను ప్రేమించే దేవుడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న వాళ్ళు, తమ్ముడు చెల్లెమ్మ, అక్కయ్య, అన్నయ్య, అంకల్, ఆంటీ, దేవుడు కోరుకునేది నువ్వు ఆయనకు సాక్షులుగా జీవించాలి. నీ కుటుంబం కోరుకుని ఒక తండ్రిగా అయినా తల్లిగా, ఒక భర్తగా భార్య, ఒక కుమారుడుగా కూతురుగా, ఒక విశ్వాసిగా నువ్వు సాక్షిగా జీవించాలని కోరుకుంటారు. ఆ సాక్షిగా జీవించడం కేవలం మాటలకి కాదు, కానీ జీవితంలో కనపడేటట్టు ఉండాలి. ఉందా? ఈరోజు అన్నయ్య, అక్కయ్య, నీ భర్త, నీ భార్య ప్రేమకి, ఆప్యాయతలకి, నీ పట్ల చూపెట్టే ఆ ప్రేమని నువ్వు సాక్షిగా ఉన్నావు, నువ్వు తిరిగి ఏమిస్తావు? తమ్ముడు చెల్లెమ్మ, నీ తల్లిదండ్రుల ప్రేమకి, త్యాగానికి, కష్టానికి నువ్వు సాక్షిగా ఉన్నావు, నువ్వు తిరిగి ఏమిస్తున్నావు? ఆర్ యు గ్రేట్ఫుల్? ఈ వీడియోలో చూసినట్టు ఆ బండ బిల్డింగ్ పై, ఆ భవనంపై రావాల్సి ఒక వ్యక్తి ఆపాడు, కార్టూన్ అయినా, కానీ ఆ వ్యక్తిని ఎవ్వరు కూడా తిరిగి అయ్యో ఆపావు, థ్యాంక్ యూ అని ఏదో ఒక సహాయం చేయాలి, లేకపోతే ఏదో ఒక రీతిలో ఆయనని అభినందించాలనేది పోయి ఆయనపైయే రాళ్ళేస్తున్నారు. ఆయన వదిలేశాడు. నష్టం ఎవరికి? ఈరోజు నీ నా జీవితాల్లో ఆ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నారు. ఆ ప్రేమ నుంచి నేను ఏది వేరు చేయలేదు. అది నువ్వు గ్రహిస్తున్నావా? దాని తగ్గట్టు నువ్వు జీవిస్తున్నావు. నీ జీవితంలో, నా జీవితంలో నిన్ను ప్రియుడుగా చూసేది ఆ దేవుడే. అంతగా నువ్వెంత బాధ పెట్టినా, నువ్వెంత కన్నీరు కార్చేటట్టు చేసినా ఆయన ప్రేమ నుంచి నువ్వు దూరం అవుతావేమో, కానీ ఆయన నీ నుంచి దూరం అయ్యే దేవుడు కాదు. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఇదే యెషయా గ్రంథం 43వ అధ్యాయం 13వ వచనం ఒకసారి చూడండి. ఈ దినము మొదలుకొని నేనే, ఆయనను నా చేతిలో నుండి విడిపించగల వాడెవడునూ లేడు. నేను కార్యము చేయగా త్రిప్పివేయు వాడెవడు? ఆయన కార్యము చేయగా త్రిప్పివేయువాడు ఎవడు? ఆయన చేతి నుంచి లాక్కునేవాడు ఎవడు? దేవుడు నామానికి మహిమ కలుగుగాక. తమ్ముడు చెల్లెమ్మ, ఆయన నీ జీవితంలో ఏదైనా కార్యము చేస్తే దాన్ని త్రిప్పివేసేవారు ఎవరు లేరు. ఆయన నుంచి నిన్ను దూరం చేసేవారు ఎవరు లేరు. నీకై నువ్వు వెళ్తే తప్ప
శోధనలకి, కష్టాలకి, శ్రమలకి, నిరాశ, నిస్పృహకి, లోకరితమైన జీవితాలకి నువ్వు ఆయన నుంచి దూరం అయితే తప్ప నువ్వు ఎక్కడ వదిలావు అక్కడ ఆయన నీ కొరకు వేచి చూస్తున్నది. ఈరోజు నేను చెప్పే మాట, దేవుడు అడుగుతున్న ఒక సాక్షిగా జీవించాలి. సాక్ష్యాలు చెప్పడం కాదు, సాక్షిగా జీవించడం దేవుడు కోరుకుంటున్నాడు. ఆ విధంగా జీవించగలుగుతాం. అలా జీవించాలని, ఎస్ నా దేవుడు నన్ను విమోచించిన దేవుడు, ఎస్ నా దేవుడు నన్ను సొత్తుగా చూస్తున్నారు, ఆయనకు నా పేరు తెలుసు, ఎస్ దేవుడికి నేను ప్రియుడిని, దేవుడు నన్ను ప్రేమిస్తున్నారు, ఆయనకి మహిమ తెచ్చే విధంగా జీవించాలి. ఆయన నన్ను సృజించిన దేవుడు, ఆయన నన్ను రక్షించిన దేవుడు అనే మాటను నమ్మితే ఈరోజు దేవుడు నిన్ను సాక్షిగా చేయాలని, నీ జీవితం అనేకుల్ని మార్చే విధంగా, నీ జీవితం అనేకులకి ప్రేరేపణగా ఉండే విధంగా, నీ జీవితం నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉండే విధంగా దేవుడు చేయాలని ఆశ కలిగి ఉన్నారు. ఆ కార్యం జరగాల ఈ రోజే, ఉన్న పాటున ఉన్న చోటున, ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. మన పాపాల్ని మనం ఒప్పుకోగలిగితే, దేవుని సొంత రక్షకునిగా మనం అంగీకరించగలిగితే, దేవుడు నీ జీవితాల్లో కోరుకున్నది ఎవ్వడు త్రిప్పివేయకుండా దేవుడు నిన్ను దీవించునుగాక. మనుషులెంత నష్టం కలిగించాలని ప్రయత్నించిన, మనుషులు నీ పేరు పాడైపోవాలనే విధంగా ప్రయత్నించిన, మనుషులు నీ జీవితాల్లో నీకు హాని చేయాలని, మోసం చేయాలని ప్రయత్నించిన ఆ దేవుడు సమస్తాన్ని త్రిప్పివేయగలిగిన దేవుడు, నీ జీవితాన్ని, నీ చరిత్రని మార్చగలిగిన దేవుడు నీ తోడు ఉన్నాడు. నిన్ను ప్రేమించే దేవుడు, రాహాబు జీవితాన్ని వేశ్య నుంచి క్రీస్తు వంశావళిలో తీసుకొచ్చిన దేవుడు, ఒక విధవరాలిగా ఒక పొలంలో పనిచేసుకునే రూతుని ఆ పొలానికే అధికారిగా చేసిన దేవుడు, విధవరాల నుంచి క్రీస్తు వంశావళిలో స్థానం సంపాదించుకునే విధంగా తన జీవితాన్ని మార్చిన దేవుడు, ఆ ఒక సాక్షిగా వారి జీవితాలను చేసిన దేవుడు నీ జీవితాన్ని కూడా చేయాలని ఆశ. ఆ దేవుడే కాదు, నీ తల్లిదండ్రులు కూడా కోరుకుంటున్నారు వారికి సాక్షిగా నువ్వు ఉండాలని. ఆ కార్యం నీ జీవితాల్లో జరగాలి. నీ జీవితము, నీ తలరాత, నీ జీవితంలో ఉన్న ప్రతిదీ మారిపోవాలి. ఆయన మార్చిస్తే ఎవరు మార్చలేరు, ఆయన మారుస్తే ఎవరు మార్చలేరు. ఆయన చేతిలో ఉండి ఎవడు తీసుకోలేడు. నీకై నువ్వు దేవుణ్ణి తిరస్కరిస్తే తప్ప, ఆ కార్యము నువ్వు తిరస్కరించకుండా నీ జీవితం మారి అనేకులకి సాక్షిగా ఉండే విధంగా దేవుడు దీవించునుగాక. ఆ కార్యం జరగాలనగా ఈరోజే ఒక నిజమైన యేసు అనుచరుడుగా మారాలి. ఎందుకనగా యేసు మార్చేది జీవితాలు, మతాలు కాదు అనేది మీరు ఎవ్వరు మరవక. ముగించుకునే ముందు ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. మహోన్నతుడా, జీవంగల మా దేవ, జీవాధిపతి, మీ ప్రేమ నుంచి మమ్మల్ని ఏవి వేరు చేయలేవు అనే సత్యాన్ని మేము గ్రహించే అనుభవంలోకి నడిపించినందుకు ఎంతో వందనాలు. మీ ప్రేమను ఆస్వాదించి రక్షణ తీర్మానం తీసుకున్న ప్రతి బిడ్డని నిండుగా మెండుగా దీవించుమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మళ్ళీ కలుసుకునే అంతవరకు దేవుడు మిమ్మల్ని కాచి కాపాడును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం, మేము ఈ టీవీ పరిచర్యని ఎందుకు ప్రారంభించాం, ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు, కీర్తిశేషులైన నాన్నగారు జోషన్న గారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు, నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు, మన రక్షకుడైన యేసు ఉన్నారని, విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా. ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు, ప్రేరేపింపబడ్డ వారు మీరు, వచనం వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన్న గారివి, పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్ స్పర్జన్ గారివి, హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త్ సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే, మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు. నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి. కాబట్టి మీరందరూ ఏ భారమైతే, సేవా భారమైతే నాన్నగారు గత 40 సంవత్సరాలుగా ముందుకు కొనసాగించారు, ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్ స్పర్జన్ గారు మాపై ఉంది. కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు, నాన్నగారిని ఆదరించారు, మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.